రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరేమాత మోక్షారోపణ పండుగ శుభాకాంక్షలు మరియు భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మరి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. గుంటూరు మెత్రాసనం సిరిపురం విచారణం దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు అమెరికాలో నివసిస్తున్న మార్నేని జయంత్ బాబు, శ్రీదేవి, సుష్మిత, సుచరిత్ర గారులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, క్రీస్తు సందేశం, దివ్యసప్రసాద ఆరాధన వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దొండేటి మరెడ్డి, నిర్మలారెడ్డి గారుల పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు అనూషారెడ్డి, మౌనిషారెడ్డి, అభిలాష్ రెడ్డి, ఇవియారెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం సత్యనారాయణ పురాణం విచారణం కీర్తిశేషులు ఈగల మేరీ స్టెల్లా, రమణ, నిర్మలమ్మ, రాము, అక్కినేని కుమారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అక్కినేని కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. తిరుమల రెడ్డి పుష్పమ్మకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపు నెరవేరాలని దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని బీరెడ్డి అంతోనమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ బాల శైలిన్ మేరీ రెండవ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ మాదాను బాలస్వామి, బాలరమ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబా ఏంజలీనా, సాంబశివ, సాంబా ఆరుష్, సాంబా అర్నవ్, అలెన్ పీటర్, ఆధ్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబములు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలిని దేవమాత పేరిట సమర్పిస్తున్నారు. తంటెపూడి ధీరజ్, శ్రావ్య దంపతులకు గర్భఫలాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాబలిని మరియు తల్లి బిడ్డలకు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలిని దేవమాత పేరిట సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మన భారత శ్రీసభ కోసం మరియు భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు మనకెంతో ప్రత్యేకమైనటువంటి దినం. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసం 9వ తేదీన ఖమ్మం గురుపీఠానికి 4వ పీఠాధిపతిగా నియమితులై అభిషేకం పొందిన ఖమ్మం పీఠ కాపరి, మహాఘనత వహించిన డాక్టర్ శ్రీ 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 సగిలి ప్రకాశీలిన వారికి అశేష దివ్యవాణి తెలుగు మహాశయ విశ్వాసులందరి తరపున వందన, అభినందన, ఘనస్వాగతం పలుకుచూ ఉన్నాము. ఈనాడు దివ్యవాణి టీవీలో మీ మొదటి దివ్య బలి పూజను సమర్పించడం మా అనుగ్రహము, ప్రత్యేకముగా దైవానుగ్రహం. మరియ తల్లి మోక్షారోపణ అప్పు పండుగ పూజ మరియు
భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ పూజను సమర్పించుటకు విచ్చేసి ఉన్నందులకు టీసీబీసీ పీఠాధిపతులు అందరి తరపున ప్రత్యేకముగా గౌరవ CEO అయినటువంటి గురుశ్రీ లూద్రాజ్ ఫాదర్ తరపున దివ్యవాణి కుటుంబీకులందరి తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుచూ దివ్యవాణి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం ప్రార్థించమని మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగస్టు 15 మనందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. తల్లి మరియా ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనిపోబడినటువంటి శుభదినం. అలాగే భరతమాత బానిస సంఖ్యల నుంచి విడుదల పొంది 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే ఈ శుభ సందర్భాన దేవుని యొక్క ప్రత్యేక దీవెనలు మనపై, మన దేశంపై, మన ప్రతి ఒక్కరిపై రావాలి అని ప్రత్యేకించి బలిపూజను సమర్పిస్తూ ఉన్నాం. ఈ బలిపూజ ఫలించాలి అని అంటే మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలు గుర్తు చేసుకొని వాటి ఆటంకం లేకుండా మన యొక్క పాపాలను కోసం మనం మనస్తాపడి దేవుని యొక్క మరియు మన పాపాలు ఎవరినైతే బాధించి ఉన్నాయో వారి యొక్క మన్నింపు కూడా వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చిత్రను మా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. వారైన సర్వేశ్వర, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భూమినేలు మా పాలక. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము.
మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జైతైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతును ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతును ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని తల్లియును నిష్కలంక కన్యైన మరియమాతను ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకొని పోయి స్వర్గ మహిమకు చేర్చితిరి. మేము నిరతము స్వర్గముపై మా మనస్సులను నిలిపి ఆమె మహిమయందు భాగస్థులమగునట్లు మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. మొదటి పఠనము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. దివి అందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు
కననయ్యెను. అంతలో మెరుపులు, గర్జనులు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశం నందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండములతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డే ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరవేర్చెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవలు దేవుని ఎదుట వారిని దూషించినవాడు, దివి నుండి బయటికి గెంటివేయబడినవాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనముల వరకు. సహోదరులారా, మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథమననుట సత్యము. ఏలైనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత
ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తన తండ్రి దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువులనందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి మృత్యువు శత్రువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసుని ప్రేమ శాశ్వతమైనది, యేసుని ప్రేమ శ్రేష్టమైనది, యేసుని ప్రేమ శాశ్వతమైనది, యేసుని ప్రేమ శ్రేష్టమైనది, యేసుని ప్రేమ ఎంతో ఘనమైనది, యేసుని ప్రేమ అది ఎంతో 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 విలువైనది, అది ఎంతెంతో విలువైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా 1వ అధ్యాయము వచనములు 39 నుండి 56 వరకు. ఎలిజబెత్తమ్మ గర్భము ధరించినను వార్త విని ఆమెను దర్శించుటకు మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనమును పలికెను. ఆ శుభవచనము ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమునందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణులాయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనేను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమునందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను.
ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతుల ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా స్తుతి. యేసువా స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజారంభంలో చెప్పినట్లుగా భారత కథోలిక క్రైస్తవులకు ఈరోజు 2 విధాల ఆనందదాయకమైనటువంటి రోజు. ఒకటి, దేవుని తల్లి అయినటువంటి మరియమ్మ గారు తన ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనిపోబడినటువంటి దినం. అలాగే 200 సంవత్సరాల పాటు తెల్లవారి యొక్క పాలనలో పీడనలో ఉన్నటువంటి భారతదేశం స్వాతంత్రాన్ని అనుభవించి స్వాతంత్ర్యాన్ని తెచ్చుకొని అనుభవిస్తున్నటువంటి 78 సంవత్సరాలు. ఈ 2 కారణాలను బట్టి మనము దేవునికి వందనాలు తెలపాలి. ముఖ్యంగా ఈరోజు దేవుబలి పూజలో ఏ విధంగా మరియమ్మ గారు మనకు ఈనాటి తన బిడ్డలకు ఒక మాదిరిగా, సుమాతృకగా, ప్రేరణగా, స్ఫూర్తిగా ఉండగలుగుతూ ఉన్నారు అన్నది మనం చూడాలి. అమ్మ అద్భుతాలు అనేకాలు. అమ్మ శరణుజొచ్చి ప్రార్థన చేసే వాళ్లను ఆ తల్లి అధికంగా ఆశీర్వదించి ఆశ్చర్యకరమైనటువంటి పనులు ఈ లోకంలో ఎన్నో చేస్తుంది. కొంతమంది గుర్తిస్తూ ఉన్నారు, కొంతమంది గుర్తించడం లేదు, కొంతమంది సాక్ష్యం పలుకుతున్నారు, కొంతమంది తమలోనే పెట్టుకుంటూ ఉన్నారు. అనేకం. ఉదాహరణకు ఈ మధ్యనే మా యొక్క మేత్రాసనంలో పాలేరు అనేటటువంటి ఒక ప్రాంతంలో ఒక విచారణలో 76 అడుగుల మేరీమాత స్వరూపాన్ని ప్రతిష్ఠించాం, ఆశీర్వదించాం. ఇప్పటికే చాలామంది అక్కడికి వస్తూ ఉన్నారు. సంతానం లేనటువంటి వాళ్ళు, సంవత్సరాల తరబడి సంతానం లేనటువంటి వాళ్ళు వచ్చి అమ్మ దగ్గర మోకరిల్లి ప్రాధేయపడితే వాళ్ళకి సంతానం కలిగింది అని సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ఇంకొక అతను భార్య వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆమె ఇంకా రాదు అని చెప్పి నిరుత్సాహంతో, బాధతో, వేదంతో, ఆవేదంతో వెళ్ళి మరియమ్మ గారి యొక్క స్వరూపం దగ్గర తల కొట్టుకుంటూ ఉన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్రదర్ వెళ్ళి చూసి, అయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావంటే, నా ప్రాణం, నా జీవం, నా జీవితం ఎందుకు, నా భార్య వెళ్ళిపోయింది, నాకు ఇంకా ఏమీ లేదు, ఏం అక్కర్లేదు అంటే, భయపడగాకు, ధైర్యంగా అమ్మను ప్రార్థించు. ఈ యొక్క ప్రాంతములో 76 అడుగుల ఎత్తులో కొలువు తీరినటువంటి ఈ తల్లి క్రైస్తవులను, క్రైస్తవేతరులందరినీ ఆశీర్వదించి వారికి శాంతి, సమాధానం, సంతోషం, సౌభాగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ఆహ్లాదం అన్నీ ఇచ్చేదానికోసం అమ్మ ఇక్కడ వెలిసింది అని అంటే నమ్మండి, నమ్మకపోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా యొక్క నమ్మకం 2వ రోజు భార్య తిరిగి ఇంటికి రావటం, వాళ్ళు ఇద్దరు జోడీగా వెళ్ళి అమ్మకు వందనాలు తెలపటం అనేది చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక అద్భుతాలు మరియ తల్లి మన మధ్యన, మన కోసం, మనల్ని ఎంతో ప్రేమించినటువంటి ఆ తల్లి చేస్తూ ఉంది. సరే, ఈరోజు మనము మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుక్కోబడింది అని మనం వింటున్నాం. మనము పండగ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆ తల్లి మనకు ఏ విధంగా ఆదర్శంగా ఉంటుంది, ఆమె ఏ విధంగా
ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపోబడింది అన్నది మనం చూడాలి. మొట్టమొదటిగా మానవుణ్ణి దేవుడు తన యొక్క ఆకార స్వరూపాలలో కలగజేశాడు, తన శ్వాసను ఊదాడు. ప్రతి మనిషిని, మట్టితో చేయబడినటువంటి మనిషిని దైవీకంగా మార్చాడు, దైవ స్వరూపునిగా మార్చాడు. కాబట్టి మరియ తల్లి మోక్షానికి కొనుపోబడింది అనంటే సృష్టి ఆరంభములో దేవుడు ఏ మానవునికైతే తన యొక్క రూపాన్ని, తన యొక్క ఆకారాన్ని, తన యొక్క స్వరూపాన్ని ఇచ్చారో ఆ స్వరూపాన్ని ఆ తల్లి జీవితకాలం అంతా పదిలంగా కాపాడుకుంది. కాబట్టి అంటే ఆమెలో కల్మషము ఇసుమంతైనా కూడా లేదు అన్నటువంటిది. నువ్వు నేను కూడా ఇదో మరియ తల్లి చూపినటువంటి ఈ మార్గంలో మోక్షానికి వెళ్ళాలి అని అంటే దేవుడు సృష్టి ఆరంభంలో మనల్ని ఏ విధంగా సృష్టించాడో ఆ విధంగా ఉండేదానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని మోక్షానికి తీసుకొని వెళ్తాడు. మనము చిన్నప్పుడు కేటగిజంలో నేర్చుకుంటున్నాం, మానవుడు ఎందుకు ఈ లోకములో సృష్టించబడ్డాడు అని. దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనక మోక్షం పొందేదానికోసం మన అంతిమ యొక్క లక్ష్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో గంభీరంగా ఉంటున్నాం, ఆస్తిపాస్తుల్లో ఉంటున్నాం, పదవుల హోదాలతో ఉంటున్నాం, ఎన్నెన్నో అనేక మంది జనము మనల్ని అభిమానించి గౌరవించేటటువంటి స్థితిలో స్థాయిలో ఉంటున్నాం అన్నది ముఖ్యం కాదు. వీటన్నిటి వలన మనకేం జరుగుతూ ఉంది, వీటన్నిటి వలన మనము మోక్షానికి వెళ్తాము అన్నటువంటి విషయం. కాబట్టి అంతిమంగా మానవుని యొక్క లక్ష్యం, గురి ఏంటి అనంటే నేను మోక్షానికి వెళ్ళాలి అన్నటువంటిది. ఆ తల్లి ఏ విధంగా అయితే సృష్టి ఆరంభములో మానవుణ్ణి దేవుడు కలగజేసినప్పుడు ఆయన యొక్క ఆకార స్వరూపాలని పదిలపరుచుకున్నారో ఈరోజు మానవుడు దాన్ని మర్చిపోయాడు. మానవుడు కేవలం సైతానుకు బానిసైన విధంగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టే నరకం మనకు ముందుగా ఉంటూ ఉంది, నరకమే మనకు కనపడుతుంది. మన లక్ష్యం, మన గురి, మోక్షం మనకు కనిపించడం లేదు. కాబట్టి మొట్టమొదటిగా మనందరం కూడా ఈరోజు అమ్మ పండుగను, మాతృమూర్తి భారతదేశపు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే ఈ శుభ సందర్భాన మనందరం కూడా తెలుసుకోవాల్సింది, నేను దేవుని యొక్క ఆకార స్వరూపాన్ని, ఆయన ప్రతిరూపాన్ని, ప్రతిబింబాన్ని అన్నటువంటిది మనం ప్రతిస్పందించగలిగితే దేవుడు మనల్ని అనేక విధాలుగా ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత మరియమ్మ గారు ఈ లోకములో జనించినప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు గాబ్రియేలు దూత ఆమె దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. ఆమె ఎందుకు ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపోబడింది అని అంటే ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు. దేవుడిచ్చినటువంటి ఆ కృపను, ఆ అనుగ్రహాన్ని, ఆ వరాన్ని ఆమె నిండుగా, నింఫాదిగా, సంపూర్ణంగా పొందగలిగింది, దాన్ని జీవించగలిగింది. అయితే ఆ తల్లి ఒక పునీతురాలకు ఏం చెప్పింది అనంటే, అమ్మా ఈ పవిత్రతను నేను ఏ విధంగా పదిలంగా కాపాడుకున్నాను అనంటే అది ఆషామాషిగా వచ్చింది కాదు. దానికోసం నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో శ్రమించాను. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టే ఫలి. ఎవరైనా కానీ కష్టం చేయకుండా నేను పవిత్రంగా ఉండాలి, నా స్థాయికి తగిన రీతిలో నేను జీవించాలి అని అనుకుంటే మాత్రం చాలదు. దానికోసం శ్రమటోడ్చాలి, కష్టపడాలి. కాబట్టి మరియమ్మ గారికి ఇచ్చినటువంటి ఆ అనుగ్రహాన్ని కూడా దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి మనము ఆ యొక్క అనుగ్రహాలని కాపాడుకుంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ మోక్షాన్ని, మరియ తల్లి చూపినటువంటి మార్గాన్ని మనము తీసుకోగలం. తర్వాత ఇదిగో నేను ఏలిన వారి దాసిరాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆ తల్లి అన్నది. ఆమె కొంచెం సంకటం, నేను పురుషుని ఎరుగను కదా, ఏ విధంగా ఇది సాధ్యపడుతుంది అని ఆమెకు సంకటం ఉన్నప్పటికీ కూడా ఆమె విశ్వసించింది. నీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ అమ్మ తన యొక్క వృద్ధాప్యంలో గర్భం ధరించి ఇది 6వ మాసం అని ఎప్పుడైతే చెప్పారో దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఎందుకు మరియమ్మ గారు ఆత్మ శరీరాలతో మోక్షాన్ని కొనుపోబడ్డారు అని అంటే ఆమెకు తెలుసు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, మనకు అన్నీ కూడా అసాధ్యమే. మానవుని యొక్క జీవితం ఎందుకు సతమతంగా గింజుకలాడుతూ ఉంది అని అంటే నేను పవిత్రంగా ఉండలేను, నేను ఒక విషయాన్ని సాధించలేను, నాకు కష్టాలు వచ్చాయి, నాకు బాధలు వచ్చాయి, నాకు ఇబ్బందులు వచ్చాయి, వాటిల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా నేను అధిగమించగలను అని చెప్పి ఏ మానవుడైతే అనుకుంటాడో ఆ మానవుడు దేవునికి సర్వం సాధ్యం, సర్వేశ్వరునికి సర్వం సాధ్యం అన్నటువంటి నమ్మకాన్ని ప్రజల్లో మనము
మన జీవితం ద్వారా ప్రజల్లో మనం ఉంచగలగాలి. అలాగే మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత గొప్ప వాళ్ళమైనా కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, విధేయత అనేది చాలా ముఖ్యం. పెద్దలకు విధేయించిన వాళ్ళు, తల్లిదండ్రులకు విధేయించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక మంచి స్థితిలో ఉండగలరు అన్నది మనం తెలుసుకోవాలి. ఆ అమ్మ దేవునికి విధేయించింది. అమ్మా, నువ్వు గర్భం ధరించాలి, ఒక శిశువును కనాలి, ఆయనకు మీతో మనతో ఉన్నటువంటి దేవుడు ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు పెట్టాలి అని అంటే ఆమె నీ చిత్తం, నీ దాసురాలని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మరే తల్లి ఇటువంటి జీవిత విధానాన్ని మన ముందు ఉంచింది కాబట్టి యేసయ్య ఆ తల్లిని ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకొని వెళ్ళాడు. కనుక మరియమ్మ గారు, ఇంకా మనం బైబిల్లో చూస్తే ఎలిజబెత్ అమ్మ తన వృద్ధాప్యంలో గర్భం ధరించింది. ఆమె బయటికి వెళ్ళి పని చేసుకోలేదు, కొంచెం అవమానంగా కూడా ఆమె ఫీల్ కావచ్చు. కాబట్టి నేను వెళ్ళి ఆమెకు సహాయం చేయాలి అన్నటువంటి ఆ తాపత్రయంతో పరుగున ఐన్ కరీం అనేటటువంటి ఒక జూదయ ప్రాంతం నుండి కొండ ప్రాంతానికి ఆమె వెంటనే సంసిద్ధతతో వెళ్తుంది అన్నమాట. అలాగే నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఇంకొకటి ఏంటనంటే, కానాపల్లెలో ఆమెను పెళ్లికి పిలిచినప్పుడు ఆమె చుట్టమూలకంగా వెళ్ళలేదు. ఆమె పెళ్ళి పెద్దగా వ్యవహరించారు. అక్కడ వాళ్ళకి ఏమి అవసరమో అని చెప్పి ఆమె చూశారు. వెంటనే ఆ యొక్క ద్రాక్షరసం కొరబడినప్పుడు వెళ్ళి కుమారునికి చెప్పింది, యేసయ్యకి చెప్పింది, అయ్యా వాళ్లకు ద్రాక్షరసం లేదు అని చెప్పి. అప్పుడు ఆయన వెంటనే ఆ యొక్క బాణల్ని నీళ్లతో నింపండి అంటారు. మనకందరికీ తెలుసు ఆ అద్భుతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఎందుకు నేను చెప్తున్నాను అనంటే, ఒకవేళ నీకు నాకు మోక్షం వెళ్ళాలన్నటువంటి ఆశ ఉండవచ్చు, కానీ మరియమ్మ గారి యొక్క జీవిత ఆదర్శాన్ని అనుసరించకపోతే మనం మోక్షం చేరలేం. ఎప్పుడైతే ఈమె ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవాలా అన్నటువంటిది ఆమె అనుకున్నదో, వెంటనే వెళ్ళిందో, అని కష్టం అనుకోలేదు, బాధ అనుకోలేదు. జోజప్ప గారు తను తీసుకుపోయి ఆ ఐన్ కరీం అనేటటువంటి ఊరిలో ఉంచుతాడా ఆమె చూసుకునేదానికి ఆయన అనుమతిస్తాడా అని ఆమె చూడలేదు వెంటనే. కాబట్టి అవసరతలో ఉన్న వాళ్ళను మన కుటుంబాలలో మనం చూస్తే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆపదలో ఉన్న వాళ్ళను కూడా, జబ్బులో ఉన్న వాళ్ళను కూడా, గర్భంతో ఉన్న వాళ్ళను కూడా, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను కూడా, ఆ రోజు ఈ విధంగా మాట్లాడింది కదా, లేదు ఆ రోజు మా పెళ్ళికి రాలేదు కదా, మాకు అవసరమైనప్పుడు రాలేదు కదా, మేమెందుకు పోవాలా అని భీష్మించుకొని కూర్చుండే వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళు మరి తల్లి భక్తులు కాదు, ఆమె అనుసరులు కాదు, ఆమె బిడ్డలు కాదు. ఎవరైతే ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకునేదానికి త్వరితగతిన కొండ ప్రాంతంలో అంటే వెంటనే ఆలోచించి అది చేసుకొని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వెళ్ళాలని అనుకోలేదు ఆమె. వాళ్ళ అవసరంలో ఉంది, వాళ్ళకు అవసరత ఉంది, నేను వెళ్ళాలి, నేను చేయాలి అన్నటువంటిది ఆ తల్లిలో ఉండింది కాబట్టి ఆమె అక్కడికి వెళ్ళింది. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మరే తల్లి వెళ్ళిందో, ఈరోజు మనం చదివినటువంటి సువిశేషంలో ఆమె జకరయ ఇంటిలో ప్రవేశించినప్పుడు ఎలిజబెత్ అమ్మ 100 వచనములు పలికెను అంటున్నాం. కొన్నిసార్లు మనం వేరే వాళ్ళను పలకరించే తీరు కూడా, ఆయన నా మీద కోపంగా ఉన్నారా, ఆమె నా మీద ఏమైనా కోపంగా ఉందా, ఎందుకు కనీసం అయ్యా బాగున్నావా అని కూడా చెప్పలేదు అని ఆ చిన్న చిలికి గాలివానైనట్లుగా మన కుటుంబాలలో కొన్ని ఈ విధంగా నన్ను చూడలేదు, నన్ను పలకరించలేదు అన్నటువంటి మాటలు అంటూ ఉంటారు. కానీ ఈరోజు ఈ పట్టణంలో మనకు మరే తల్లి వెళ్ళంగానే ఎలిజబెత్ అమ్మ శుభవచనములు పలికింది. కాబట్టి శుభవచనములు పలకటము అనేది చాలా ముఖ్యం మనందరి జీవితంలో కూడా. ఆమె గర్భమందులి శిశువు గంతులు వేసెను, గర్భంలో ఉన్నటువంటి పిండం. అందుకని నేను ఎప్పుడు నమ్ముతాను, మానవుని యొక్క వ్యక్తిత్వం పెరిగిన తర్వాత, పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత మాత్రమే కాదు, అమ్మ గర్భములో ఆ పిండం ఉండంగానే ఆ పిండము యొక్క వ్యక్తిత్వం భావి తరానికి లేక భావి భవిష్యత్తుకు ఒక నిదర్శనంగా లేక ప్రారంభంగా ఉంటూ ఉందన్నమాట. కాబట్టి ఆమె ఎలిజబెతమ్మ మరియమ్మ గారిని ఏమంటది, ఎందుకు ఆ తల్లి మోక్షానికి కొనిపోబడింది అని అంటే, ఆమె స్త్రీలందరిలో కూడా ఆశీర్వదింపబడింది.
నీ గర్భఫలం కూడా ఆశీర్వదింపబడును అని చెప్తారన్నమాట. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క ఔన్నత్యాన్ని ఎలిజబెత్ అమ్మ ఎంతగా గ్రహించగలిగింది ఈరోజు సువిశేషంలో అని అంటే, ఆమె అంటది, నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చుట నాకు ఎంత భాగ్యం, నాకు ఎలా ప్రాప్తించింది. ప్రభు అనేటటువంటి మాట ప్రభు ఉత్థానమైన తర్వాత వాడేటటువంటి ఒక వాక్యం. లార్డ్, ప్రభు అనేటటువంటి మాట ప్రభు ఉత్థానమైన తర్వాత, యేసయ్య ఉత్థానమైన తర్వాత వాడేట. కానీ యేసు ప్రభు వచ్చేటటువంటి రానున్నటువంటి ఆరంభంలోనే ఈ ఎలిజబెత్ అమ్మ గ్రహించగలిగింది. పరిశుద్ధాత్మ ఆమెకు శక్తినిచ్చింది, జ్ఞానాన్నిచ్చింది. ఆమె ప్రభు యొక్క తల్లి, మామూలు మనిషి కాదు అని చెప్పగలిగింది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఈ విధంగా మోక్షానికి కొనుపోబడింది అని అంటే, మనం కూడా ఆ విధంగా మోక్షానికి కొనుపోబడాలి అని అంటే, మనకు కూడా ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి వికసిత మనస్సు, హృదయం ఉంటే తప్ప మనం చేయలేం. ఆ తర్వాత ఆ తల్లి పాడినటువంటి స్తుతి గీతం చూద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది. ఎవరు మోక్షానికి వెళ్తారు అని అంటే, కష్టములో, బాధలో, వ్యాధిలో దేవుణ్ణి సదా స్తుతించేవాళ్ళు. ఎందుకయ్యా నాకు ఈ కష్టం కలిగించావు, ఎందుకు నాకు వ్యాధి ఇచ్చావు, ఎందుకు నాకు ఈ బాధ ఇచ్చావు అనని దేవుణ్ణి నిందించేవాళ్ళు మోక్షానికి వెళ్ళలేరు. అయ్యా నీకు స్తోత్రం, ఈ బాధ, ఈ ఇబ్బంది, ఈ ఇక్కట్టు, ఈ వ్యాధి, ఈ వ్యసనం, ఇవన్నీ కూడా వ్యసనాలు కూడా దేవుడు మనల్ని దృఢపరిచేదానికి, బలపరిచేదానికి వాటన్ని ఇస్తారు. కానీ అన్ని వేళల్లో, అన్ని సందర్భాలలో కూడా మనము దేవుణ్ణి సదా స్తుతిస్తూనే ఉన్నాం. మనకు అర్థం కాకపోవచ్చు ఏ విధంగా నేను ఈ కష్టంలో, ఈ ఇబ్బందులో, ఈ ఇక్కట్లో, ఈ వ్యాధిలో నా దేవుణ్ణి స్తుతించగలను అని మనం సతమతమవుతూ ఉండవచ్చు. కానీ మరియ తల్లి ఆమెకు వచ్చినటువంటి కష్టాలను కూడా మర్చిపోయి ఆమె ప్రభువును స్తుతించింది. కాబట్టి ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, అన్ని వేళల్లో, అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో దేవుణ్ణి సదా స్తుతించు. ఆ విధంగా మనం స్తుతిస్తే మోక్షానికి మార్గం సుగమం చేసుకుంటాం. లేకపోతే అనేక ఆటంకాలు మనకు రానే వస్తాయన్నమాట. నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఒక మంచి క్రైస్తవుని యొక్క గుణం ఏంటంటే సదా చిరుముఖం. హృదయంలో ఉండేటటువంటి ఆ మనశ్శాంతి అనేది ముఖంలో అందుకనే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది హార్ట్ అంటారు. మనం అందంగా ఉండాలని కాదు, ఎర్రగా బుర్రగా ఉండాలని కాదు, మన యొక్క స్వచ్ఛమైనటువంటి హృదయంలో ఉండేటటువంటి అది ముఖంలో కనబడుతుందన్నమాట. కాబట్టి ఆ తల్లి ఆమె ఏమంటుందంటే, ఆయన తన దాసురాలి దీనావక్షతను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలను పిలిచెదరు. అదే మళ్ళీ చెప్పాను, ఎంత గొప్పవాళ్ళమైనా కానీ, ఎంత ఎదిగినా కానీ ఒదిగి జీవిస్తే బాగుంటుంది అన్నటువంటి మాట మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ అమ్మ దేవుని తల్లి, నెక్స్ట్ టు గాడ్, దేవమాత అయినప్పటికీ కూడా స్త్రీలందరిలో ఈ లోకంలో అటువంటి స్త్రీ లేదు అని కొనియాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె అన్నది ఆ వినమ్రత హృదయముతో, ఏలయనా ఆయన తన దాసురాలిని, అమ్మనన్ల, తన తల్లి అనల, దాసురాలి. ఈ రోజుల్లో మనకంతా వచ్చేది ఏంటంటే, నేను ధీమా, నేను అది, నేను ఇది అన్నటువంటి భీకరమైనటువంటి పొగడ్తలు తాను కలిసి చెప్పుకుంటున్నారు. కాబట్టే బహుశా మనము దేవుడు ఆశించే స్థాయికి, స్థానానికి చేరుకోలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే నాకు ఏదున్నా కానీ, నేను ఏమైనా కానీ, నా తాళంతులు అయితేనేమి, నా యొక్క సంపాదనలు అయితేనేమి, నా పలుకుబడి అయితేనేమి, ఏదున్నా కానీ ఇది దేవుడు నాకు ఇచ్చింది, దేవుడు నాకు ఇవ్వంది, నాకు ఏమీ లేదు అని మనందరం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా గ్రహించగలిగితే, తెలుసుకోగలిగితే, ఆ విధంగా జీవించగలిగితే దేవుడు మనల్ని అధికంగా ఆశీర్వదిస్తారు. తర్వాత ఆమె అన్నది, నన్ను తరతరముల వారు ధన్యురాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తన మీద తనకున్నటువంటి ఆ యొక్క నమ్మకం. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మానవుని ఎవరి యొక్క ఆకార స్వరూపులు కలుగజేశారు?
దేవుని యొక్క ఆకార స్వరూపంలో కలగజేశాడు. అంటే ఆకాశాన్ని భూమిని అందున్న సర్వస్వాన్ని కలగజేసినటువంటి ఆ మహత్తర శక్తి కలిగినటువంటి దేవుని యొక్క ప్రతిరూపాలం, ప్రతీకలం, ప్రతిబింబలం మనం. కానీ చాలామంది చాలా మరోసుగా అంటామంటే ముఖం యాలాడేసుకొని దీనంగా ముఖం బొళ్ళంతా వంచి పైకి కూడా చూడలేక అట్లా నడుస్తూ ఉంటాం. నో, నీ 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 యొక్క ధీమాలో నీ దేవుడు మహిమపరపడాలి. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ మ్యాన్ ఫుల్లీ అలైవ్. ఇరేనియస్ అనేటటువంటి ఒక ఫాదర్ ఆఫ్ ద చర్చ్ అంటారు, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ మ్యాన్ ఫుల్లీ అలైవ్. మ్యాన్ ఉమెన్ ఏదైనా కానీ ద పర్సన్ ఈజ్ ఫుల్లీ అలైవ్. కాబట్టి ఈరోజు ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసిన ఆ తల్లి అంటుంది, నా ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేశారని చెప్పి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఆమె ఏమంటుందంటే, మరీ తల్లి ఎందుకు ఆత్మ శరీరాలతో మోక్షాన్ని కొనుపోబడింది అని అంటే, ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించినంటే, ఎవరికైనా కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏ కారణమన్నా కానీ, నేను బిషప్నని కానీ, నేను అభిషక్త గురువునన్నా కానీ, నాకు దేవుడు అనేక వరాలు ఇచ్చినాడని కానీ, ఒకలాంటి పొగరు, ఒకలాంటి అహంభావం మనలో వచ్చింది అని అంటే బహుశా అది సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. దానికి ఏ కారణమన్నా కానీ ఈరోజు ఆమె ఎంత ధైర్యంగా చెప్తుందో చూడండి. మరే తల్లి, ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దొరాలు. దీనికి ఒక మాట ఈ విధంగా చెప్పాలని నలుగురి ముందు అని అంటే ధైర్యం కావాలి. ఆ తల్లిలో ఆ ధైర్యం అధికంగా ఉంది. అధిపతులను ఆశ నుండి పడద్రోసి దీనులను లేవనెత్తిన ఆ అమ్మకు ఇంకా ఆ ప్రొఫెటిక్ మిషన్ ఇది ప్రతి గురువే కాదు, బాప్టిజం పొందిన ప్రతి బిడ్డ కూడా వాళ్ళల్లో ఉండాల్సినటువంటి ఈ యొక్క ప్రొఫెటిక్ మిషన్ అనేది మన సమాజంలో బయటికి రాకపోతే, పెకలకపోతే, ఆ స్వరం రాకపోతే, ఇర్మియా అన్నాడు, అయ్యా నా ప్రజల దగ్గరికి నేనెళ్ళి చెప్తాను, వాళ్ళు క్రూరులు, వాళ్ళని చంపేస్తారు, నేను వెళ్ళలేను వాళ్ళ దగ్గరికి. చిన్న వయసు, 23 సంవత్సరాల వయసు. ఆ అబ్బాయి పోయి వాళ్ళ దగ్గరికి ప్రాఫెసీ చెప్పాలంటే, నేనేం చెప్తున్నాను నువ్వు వెళ్ళి చెప్పాలంటే ఆయనకు భయమేసింది. కానీ ఈ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రొఫెటిక్ మిషన్ అనేది ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఉండాలి. గురువుల్లోనే కాదు, మఠవాసుల్లోనే కాదు, గృహస్థ క్రైస్తవుల్లో కూడా వాళ్ళు ఏమనుకుంటారో అందుకనే మన సమాజం ఎక్కువగా మారలేకపోతూ ఉంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మరే తల్లి చేసింది కాబట్టే ఆమె ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనిపోబడింది. మనం అనుకుంటాం ఆమె ఎన్ని కష్టాలు భరించింది. మరే తల్లి ఎన్ని కష్టాలు భరించింది అని అంటే, మనకు 7 బాకులు అనేటి మనం బైబిల్లో చూద్దాం. 7 బాకులు కాదు, 700 బాకులు కూడా ఆమె జీవిత కాలంలో ఆమె అనుభవించింది. అందుకని మన వాళ్ళు అనుకుంటుంటారు, నాకు ఏ కష్టం రాకూడదు, ఏ బాధ రాకూడదు, ఏ వ్యాధి రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు, ఏ ఇక్కట్లు రాకూడదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాటన్నిటిలోనే దేవుడు ఆ మరే తల్లిని ఆశీర్వదించారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మరే తల్లి యొక్క మోక్ష రూపణాన్ని కొనియాడే ఈ సందర్భంలో నేను ఎక్కువగా వేదాంతాన్ని ఆశపడటం లేదు. నేను ప్రయత్నం చేసేది, ఆ తల్లి ఎటువంటి జీవితాన్ని జీవించి మోక్షానికి ఆత్మ శరీరాలతో కొనిపోబడిందో అటువంటి జీవిత విధానం మనం కూడా జీవిస్తే మనం కూడా ఇప్పుడే ఈ లోకంలోనే మోక్షాన్ని అనుభవిస్తాం. 1950 సంవత్సరంలో నవంబర్ నెల 1వ తేదీ 12వ భక్తినాథ పాపు గారు మరే తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనిపోబడింది అని చెప్తారు. దానికి కారణం ఏంటంటే ఆమె నిష్కలంకి, ఇసుమంత కూడా అనురేనంత కూడా ఆమెలో పాప కలంకం లేదు. కాబట్టే ఆమె మామూలుగానే న్యాచురల్గానే సహజంగానే ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనిపోబడింది. కొంతమంది అడుగుతారు, మరియమ్మ గారు చనిపోయారా, లేక చనిపోకుండానే హోలీ ల్యాండ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సియోన్ పర్వతం మీద దొర్మిషన్ ఆబి అని ఉంది. ఏం తల్లి? దొర్మిషన్ ఆబి అని ఉంది. ఆ దొర్మిషన్ ఆబిలో అమ్మ ఈ విధంగా పడుకోని ఉంటుంది అనమాట. అక్కడ అందరు పోయి, చాలా సుందరంగా ఉంటుంది ఆ గోపురం అంతా కూడా. అక్కడ పోయి ప్రార్థన చేసుకుంటారు. బహుశా అక్కడ 3 రోజులు ఉంది అంటారు. ఆ తర్వాత తీసుకెళ్ళి సెయింట్ మేరీస్ టూంబ్ అని ఒలివ్ కొండ కిందనే ఉంది, అక్కడ సమాధి చేస్తారు. అయితే ఒక ఉదంతం ఏంటంటే, మరియమ్మ గారు చనిపోయినప్పుడు థామస్ వారు
అది మన డౌటింగ్ థామస్ అయి ఉండడు చూడండి. అయితే మనం బలపరిచేదానికోసం ఆయన వచ్చే లోపల ఆలస్యమైంది కాబట్టి వాళ్ళని అడిగారు, అయ్యా నేను అమ్మని చూడాలా అని అంటే, సరే థామస్ చూద్దాం రా అని చెప్పి ఆమె సమాధి దగ్గరకు తీసుకెళ్తే సమాధిలో ఆమె శరీరం లేదు. కాబట్టి ఆమెను ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకొని పోయారు అని మనం నమ్ముతూ ఉన్నాం. అది అపోస్తులు దాన్ని ప్రచారం చేశారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, సాక్షాత్తు భగవంతుడైనటువంటి యేసునాథుడే మరణించి 3వ రోజు సజీవుడై లేచారు అని అంటే, ఆ తర్వాత వచ్చే మానవులందరికీ కూడా, ముందున్న వాళ్ళకు కూడా మరణము తథ్యం. కాబట్టి అమ్మ కూడా ఆ విధంగానే ఆత్మశరీరాలతో మరే తల్లి మోక్షానికి కొనిపోబడలేదు. ఆమె కూడా మరణించారు. ఆ తర్వాతనే స్వయాన యేసయ్య వచ్చి, వాళ్ళ దూతలతో వచ్చి, వాళ్ళ సన్మనస్కులతో వచ్చి ఆమెను తీసుకొని వెళ్తాడు. చూడండి, తల్లి బిడ్డల మధ్యనున్నటువంటి ఆ అనుబంధం. ఆ యేసు ప్రభు యొక్క శరీరానికి ఆమె రూపకర్త అయితే, ఆ రూపాన్ని, ఆ శరీరాన్ని ఆ తల్లి శిలో దగ్గర ఉండి ఆమె ఒడిలో పెట్టుకొని ఆయన ముఖం చూసింది అని అంటే, ఈరోజు యేసయ్య ఆ తల్లి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో ఆమెను ఆయన స్వయాన వచ్చి మోక్షానికి తీసుకొని పోదు. అందుకనే మోక్ష రోహణానికి మోక్ష రూపణానికి తేడా ఏంటంటే, యేసయ్య తాను స్వయంగా తన శక్తి చేత దేవుడు కాబట్టి ఆయనకు మోక్షానికి వెళ్ళిపోయాడు. మరే తల్లి మానవ మాతృరాలు, దేవమాత కాబట్టి కుమారుడైనటువంటి యేసయ్య వచ్చి ఆమెను తన దూతలతో పైకి మోక్షానికి తీసుకొని వెళ్తారు అన్నటువంటిది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం మరే తల్లి యొక్క మోక్ష రూపణాన్ని గురించి ధ్యానం చేద్దాం. చివరిగా ఒక మాట, భారతదేశం ఈరోజు 78 సంవత్సరాలుగా స్వాతంత్రాన్ని అనుభవిస్తుంది అని అంటే, ఎన్ని శ్రమలు దాని వెనక ఉందో మనం తెలుసుకోవాలి. ఎంత కష్టం దాని వెనక ఉందో మనం తెలుసుకోవాలి. ఎంతమంది తన ప్రాణాలని, తమ కుటుంబాలని వదులుకున్నారో మనం తెలుసుకోవాలి. ఈరోజు పిల్లలకు అర్థం కాదు. భారత స్వాతంత్ర పోరాటంలో ఎంతమంది తమ యొక్క ప్రాణాలని వదులుకున్నారు అన్నటువంటిది. కాబట్టి బహుశా మన పిల్లలందరికీ కూడా భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది తమ యొక్క కుటుంబాలని, తమ యొక్క జీవితాలని, తమకు ఉద్యోగాలని అన్నిటినీ వదులుకొని చివరకు తన ప్రాణాలని కూడా బలి ఇచ్చి ఈరోజు నువ్వు నేను 78 సంవత్సరాలుగా స్వతంత్ర భారతదేశంలో గర్వించేటటువంటి పౌరులుగా ఉండగలుగుతున్నాం మనం గుర్తు చేసుకోవాలి. ఈ మధ్య ఒక ఆయన అంటున్నారు, ఒక పెద్ద ఫాదర్, రిటైర్డ్ అయిన ఫాదర్ చనిపోతే చిన్న ఫాదర్లు కూడా చాలామంది రాలేదు అని చెప్పి వేదంతో ఆవేదంతో ఏమంటారు అనంటే, బహుశా ఈ ఫాదర్ గారి యొక్క శక్తి, స్తోమత, వారి యొక్క సేవ, వారి యొక్క పరిచర్య చిన్న ఫాదర్లకు తెలియకపోవచ్చు. అందుకనే రాగలిగినటువంటి వాళ్ళు కూడా ఆ భూస్థాపిత కార్యక్రమానికి రాలేకపోయారని. అందుకనే ఈరోజు మనం అనుభవించేటటువంటి ఈ స్వతంత్రాన్ని దాన్ని నిండుగా అనుభవించాలి అని అంటే, దాన్ని గౌరవించాలి అని అంటే, మన బిడ్డలకు కూడా స్వతంత్ర భారతదేశం కోసం ఎంతమంది తమ యొక్క తమ యొక్క జీవితాలని పణంగా పెట్టారు అన్నది మన బిడ్డలకు మనం నేర్పాల్సినటువంటి పరిస్థితి. మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరే తల్లి మోక్ష రూపణం అయిన సందర్భాన మన భారతదేశం స్వాతంత్రాన్ని పొంది 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భాన అటు భరతమాత బిడ్డలంగా, అటు కథోలిక సంఘ బిడ్డలంగా మనందరం కూడా ఒక మాదిరి అయినటువంటి, ఒక సుమాతృక అయినటువంటి మరే తల్లి చూపినటువంటి మార్గాన్ని మనం కూడా నడిచేదానికి, ఈ లోకం స్వర్గం అన్నది మనం ఇతరులకు తెలియజేసేదానికి ప్రయాసపడదాం, ప్రార్థిద్దాం. ఈరోజు మనం మరే తల్లి అప్పు పండుగ మోక్ష రూపణ స్మరించుకునే సందర్భాన, వేడుకునే సందర్భాన మనందరం కూడా మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని ఏకైకసుతును మన యొక్క నాదుడిని యేసుక్రీస్తును. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య నుండి పుట్టెను. పోన్స్ ప్లాతిని అధికారమునకులోనే పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కృపగల మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, ఈ గొప్ప రోజును
భారత కథోలిక సంఘస్థులు మాకు భారతీయులందరికీ మీరు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యొక్క దీన ప్రార్థనలని మీ పాదాల ముందు మీ పీఠం చెంత సమర్పిస్తూ ఉన్నాం. కనికరంతో వాటిని మీ కాలంలో మీరు విని మీ కాలంలో మీరు మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర, మానవ జీవితంలోని సంక్లిష్టతను వైవిధ్యమును అర్థం చేసుకొని ప్రేమ కరుణతో శ్రీసభను విశ్వాసంలో నడుపుచున్న జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సువార్త బోధకులను మీ జీవమును సమృద్ధిగా నొసగి దైవ ప్రణాళికను అనుసరించి జీవించుటకు కావలసిన అనుగ్రహ వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శక్తి సంపూర్ణమైన ప్రభువా, ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను అని మరియ తల్లి మహాత్యమును పరిశుద్ధ వాక్యము వెల్లడించుచున్నది. మేమంతా మరియ తల్లిని గౌరవించుచు ఆమె ప్రార్థన సహాయము ద్వారా మీ అపార దీవెనలు ఆశీర్వచనములు పొందినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరణమును జయించిన ఓ ప్రభువా, మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును అని యేసు ప్రభు నుడివినట్లు ప్రభువు మరణమును గెలిచి పునరుత్థానమయ్యారు. ఆ పునరుత్థానంలో మరే తల్లికి భాగస్వామ్యం కల్పించి ఆమెను ఆత్మ శరీరంతో మోక్షమునకు తీసుకొని పోయెను. ఆ విశ్వాస సత్యమును మేము దృఢంగా విశ్వసించినట్లును మేము కూడా దైవరాజ్యం చేరుకొని దైవ మహిమను స్వయంగా చూచు భాగ్యమును మాకు వసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిరంతర స్తుతిపాత్రుడా, మా భారతదేశమును, మా దేశ ప్రజలను మీరు నిండుగా దీవించి స్వాతంత్ర ఫలములకు స్వేచ్ఛ, సమానత్వమును, ఆర్థిక అభివృద్ధిని సకల పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు, దివ్యాంగులు పొందినట్లు ఆశీర్వదించండి. మా దేశ నాయకులను, ప్రభుత్వ అధికారులను, దేశ సైన్యమును మీ శాంతి సమాధానములతో నిజమైన దేశభక్తితో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యక్తిగత అవసరాల కోసం కొద్దిసేపు మనసులో మౌనంగా ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా మరియ తల్లి మోక్షానికి కొనిపోబడడాన్ని దృశ్యంగా తీసుకొని వేడుకుందాం. కృపగల మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, ఈ మహోన్నతమైనటువంటి రోజున మీ పీఠం చుట్టూ చేరి మేము చేసేటటువంటి మధ్యాహ్న ప్రార్థనలని మీరు ఆలకించి మేము ఇప్పుడు మీ ముందుంచినటివి, మా మనసులో ఉండిపోయినటివి, చెప్పలేనిటివన్నీ కూడా దయచేసి దీవించమని మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి అమ్మ మరియ తల్లి వేడుదల ద్వారా అతి వినయంగా అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అవనిలోన నాదు కోరిక అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతమదిలో నిన్నికా, పూజింతమదిలో నిన్నికా, జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలమో నీవేగా, నా జీవం ప్రాణము
సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తీ మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ ప్రభువా, మేము గౌరవప్రదముగా సమర్పించు విధేయత బలిని మీ సమక్షమునకు చేరునుగాక. మీ ద్వారా మోక్షరూపణమైన పరిశుద్ధ కన్యైన మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలతో తేజరిల్లునుగాక. అవి మీ కొరకు మాత్రమే తపించుచు జీవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును యచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన దేవమాతయైన మరియమాత ఈనాడు మోక్షారోపణమాయను. క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీ సభ కొరకు తుదకు పొందవలసియున్న పరిపూర్ణతకు ఈమె మోక్షరూపణము ఆరంభముగాను శుభసూచకముగాను ఉన్నది. ఈ విధమున ఈ లోకమందు యాత్ర చేయు మీ ప్రజలకు ఆశాజ్యోతిగాను, దుఃఖ బాధల నడుమ ఊరటగను వెలయుచున్నది. జీవకర్తయును మీ కుమారుడును అయిన క్రీస్తును అతిశయ విధముగా మానవ రూపమున కనిన ఆమె శరీరము సమాధిలో శిథిలమొందక మీకు ఆమోద్యయోగ్యము కాదు. కావున మేము దేవదూతల బృందములతో ఏకమై నిరతము ఆనందించుచు మీ ప్రస్తుతి చేయుట ఎట్లనాగా పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున
పరిశుద్ధ, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారియాజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరీ, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరీ, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదురును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ
ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులము చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచు ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా అంతోని అగ్రపీఠాధిపతులను, సగిలి ప్రకాష్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందు దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపాలను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. క్రైస్తవుల బిడ్డల భాగ్యం ప్రభువును దర్శించుకోవటం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులో. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే మీకు జీవాహారము. ఈ పరమ దివ్య భోజనము పరలోకము చేర్చు మార్గము. పితరులు భుజించిన మన్నా కన్నా గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా, పితరులు భుజించిన మన్నా కన్నా గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజమిది. శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజమిది. నా శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే మీకు జీవాహారము. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన సంస్కారములో పాల్గొని మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. మోక్షారోపణమైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థనా ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మరియ తల్లి మోక్షారోపణ మహోత్సవాన్ని, భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే శుభ సందర్భాన దేవుడు మనలందరినీ కూడా దీవించాలని మీకందరికి కూడా గొప్ప పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఆ తల్లి మార్గము అనుసరించి మోక్షం చేరేటట్లుగా ప్రతి ఒక్కరం ప్రయాసపడతాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి ప్రభు యొక్క ప్రత్యేక దీవెనల కోసం సిద్ధపడండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. ఆమేన్. మరియమాత ద్వారా
జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మోక్షారోపణ మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తీసుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మహాఘనత వహించినటువంటి డాక్టర్ శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారు, ఖమ్మం మెత్రాసన పీఠాధిపతులు, ఈనాడు దివ్యవాణి టీవీ కేంద్రమునకు విచ్చేసి స్వాతంత్ర దినోత్సవ పండుగను పురస్కరించుకొని దేవమాత మోక్షారోపణ పండుగను మనందరి కోసం సమర్పించి ఉన్నారు. కావున వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత అనగానే మొట్టమొదటిసారి వారు ఖమ్మం పీఠాధిపతులుగా మరియు కాపరిగా ఉండి మన దివ్యవాణి టీవీ ఛానల్లో తమ మొదటి దివ్య బలి పూజను సమర్పించి ఉన్నారు. కావున పీఠాధిపతులందరి తరపున గౌరవ CEO అయినటువంటి ఫాదర్ రూద్రాజు గారి తరపున హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరం గట్టిగా చప్పలు కొడుతూ తండ్రి గారిని ఆహ్వానించుదాం. సగిలి ప్రకాష్ తండ్రి గారి యొక్క మాటలను కొన్ని మనం ధ్యానం చేసినప్పుడు విశ్వసనీయుడు, ప్రభు సన్నిహితుడు, ప్రార్థనాపరుడు మరియు మరియ తల్లి ముద్దుబిడ్డ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈనాడు మనం విన్నటువంటి ప్రసంగం అంతా కూడా ఆద్యాంతము మరియ తల్లి ముద్దుబిడ్డ తన తల్లిని గురించి ఏ విధంగానైతే ఆవిష్కరిస్తారో అంత గొప్పగా వారు మనకు ప్రవచనం చేసి ఉన్నారు. తండ్రి గారా, భారత మిత్రములో దివ్యవాణి టీవీ ఛానల్ మీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు మేము అనుకున్నటువంటి కొన్ని మాటలని మీకు తెలియజేస్తాం. బహుశా మీరు ఖచ్చితంగా చదివి ఉంటారని ఆశిస్తున్నాం. చాలా అర్థవంతంగా వ్రాసి మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ని సమర్పణ చేసి ఉన్నాం. మీ ఎన్నిక మీ సులక్షణాల లక్ష్యాలది, మీ ఎన్నిక మీ భావాల ఔన్నత్యానిది, మీ ఎన్నిక మీ ఆలోచన శిఖరానిది. నేడు మీరు ఖమ్మం పీఠ ఖిల్లాలో అడుగు పెడుతున్న వేళ దైవభీతి కొరవడుతున్న నేటి సమాజానికి దైవవాక్యముతో ఆధ్యాత్మిక జీవితాలకు ఊపిరినిస్తోందని ఆశిస్తూ ఖమ్మం మెత్రాసన నూతన కాపరి మహాఘనత వహించిన శ్రీ 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 సగిలి ప్రకాష్ గారికి అశేష తెలుగు దివ్యవాణి టీవీ ప్రేక్షకుల ప్రార్థనా శుభాకాంక్షలు. గట్టిగా చప్పలు కొడుతూ తండ్రి గారిని మనమందరం కూడా అభినందించేద్దాం. మరి ఈ సమయంలో చిన్న సన్మానమును స్వీకరించాల్సిందిగా కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి సన్మానమును దివ్యవాణి CEO అయినటువంటి ఫాదర్ లూర్ద్రాజు గారు,
లిటర్జీ ప్రొడ్యూసర్ అయినటువంటి ఫాదర్ బొమ్ము మత్తయ్య గారు, మరి మన తోడుగా ఉన్నటువంటి సిస్టర్లు దయచేసి ముందుకు వచ్చి తండ్రి గారిని దుశ్శాలువతో సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అటు తర్వాత లేడీ స్టాఫ్ తండ్రి గారికి పుష్పగుచ్చమును అందించి మన ప్రార్థన శుభాకాంక్షలు మరియు మన ప్రత్యేక అభిమానమును చాటుకుందాం. నెక్స్ట్ లేడీ స్టాఫ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఆఫ్టర్వర్డ్స్ ఆల్ ద స్టాఫ్ టుగెదర్ విల్ హ్యావ్ ఏ ఫోటో విత్ అవర్ లార్డ్షిప్. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మొట్టమొదటిసారి దివ్యవాణి టీవీ ఛానల్కి విచ్చేసినటువంటి మహాఘనత వహించినటువంటి డాక్టర్ సగిలి ప్రకాష్ తండ్రి గారు దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఉద్దేశించి కొన్ని మాటలు మనతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దివ్యవాణి టీవీ ఛానల్ తెలుగులో రావాలి అని సమాలోచన జరిగే సందర్భాల ఒక గురువుగా నేను కూడా ఆ సమావేశంలో ఉండటం, చాలా సంతోషించటం నాకు ఇప్పుడు ఈ సందర్భంగా మీకు ఎరుకపరుస్తున్నాను. తమిళనాడులో మాదా టీవీ ఉంది. ఆ తర్వాత మనకు ఒకటి ఉంటే బాగుంటుంది అని తలంచాం. ఇప్పుడు 8 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ 8 సంవత్సరాలలో దివ్యవాణి టీవీ ఛానల్ ఆధ్యాత్మికంగా తెలుగు ప్రజానీకానికి ఎంతో మేలు చేసింది. వారి యొక్క ఆధ్యాత్మికతలో నేను ఇదివరకే చెప్పాను ఒకసారి, నేను ఎక్కువగా టీవీ వాటిల్లో ఉండేవాడిని కాదు. ఇది మొదటిసారి అని చెప్పారు ఫాదర్ ప్రశాంత్, అది వాస్తవం. అందుకే కొంచెం కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే దివ్యవాణిని 24 గంటలని చెప్పేదానికంటే కూడా ఎక్కువ కాలం చూసేవాళ్ళు, మిగతా ఛానళ్ళు ఏవి చూడకుండా దివ్యవాణిని పెట్టుకొని దాని నుంచి బైబిల్ కానివ్వండి, శ్రీసభ చరిత్ర కానివ్వండి, సాక్ష్యాలు కానివ్వండి, దేవుని యొక్క వాక్యాలు కానివ్వండి, దేవుబలి పూజలు కానివ్వండి, ఆరాధనలు కానివ్వండి, అనేకాలు ప్రజలు చూస్తూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి తెలుగు కథోలిక పీఠాధిపతులకు నేను మీలో ఒకనిగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందులోనూ ఇప్పుడు సారథ్యం వహిస్తున్నటువంటి ఫాదర్ లూర్దురాజు గారు కానీ, వారికి చేదోడు వాదోడుగా ఉండి బలంగా ఉండి దాదాపు వారి ముందు నడుస్తూ ఈ యొక్క దివ్యవాణిని ఎంతో పైకి తీసుకొచ్చినటువంటి ఫాదర్ ప్రశాంత్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. వారు కడప మేత్రాసనం కావటం, మా పూనమల్లి సెమినరీలో ఒకే సెమినరీలో చదువుకోవడం కావటం, ఆయనతో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క దివ్యవాణి ఏర్పాటు చేసినటువంటి ఈ బలిపూజ గొప్ప పండుగ రోజున ఏర్పాటు చేయటం, అమ్మను గురించి తెలుగు వాళ్ళందరికీ 2 మాటలు నావైనటువంటి మాటలు ఫాదర్ గారు చెప్పారు ప్రశాంత్. అమ్మ మీద, అమ్మ లేకపోతే నేను లేను. అమ్మ అన్ని విధాలా నన్ను ఆశీర్వదించి నా వ్యక్తిగత జీవితంలో అనేక అద్భుతాలు చేశారు. అనేక అద్భుతాలలో ఈ ఈ ఈ ఈ ఈ నడిపట్టి, ఈ తల టోపీ కూడా ఒకటి. ఆ అమ్మ ఒక విధంగా నేను ముసలోని కాకపోయినా కానీ ఇప్పుడేందబ్బా ఎలిజబెత్ అమ్మ మాదిరిగా ఇప్పుడు కూడా నీకు అవసరమా గర్భం ధరించడం అన్న రీతిలో ఆ దేవుడు నన్ను కొన్నేళ్ళైనా దైవ సేవ ప్రజలకు చేసేదానికోసం పిలిచినందుకు నేను దేవునికి వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈ విధంగా దివ్యవాణి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నందుకు కూడా వారిని అభినందిస్తూ 2వ తేదీ 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకునే సందర్భాన ప్రజలందరూ కూడా వీటిని వీక్షించడమే కాకుండా వీటికి ఇంకా ఎక్కువ అధికంగా సహాయ సహకారాలు అందించి దేశంలో ఈ ప్రైవేట్ ఛానల్ అంటారో ఏమంటారో నాకు తెలియదు, కొన్ని ఛానల్స్, తమిళ ఛానల్ మాదా టీవీ బ్రహ్మాండంగా ఉంది అని అంటారు, దానికి మించి కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఆయనకు తమిళ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఫాదర్ లూర్దురాజు గారికి. కానీ ఆ తెలుగు వాళ్లకు సేవలు అందిస్తూ ఉన్నారు నిపుణులైనటువంటి వాళ్ళు, ఎన్నో ప్రణాళికలు ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు, పీఠాధిపతుల మధ్యన
ఆయనకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా పంచుకొని వారి యొక్క సహకారం, సహాయం, దీవెనలు పొందుతున్నటువంటి CEO. కాబట్టి వారికి సహకరిస్తున్నటువంటి ఫాదర్ ప్రశాంత్ గారిని, మిగతా ఫాదర్లను, బృందాన్ని అందరినీ కూడా అభినందించడమే కాదు, మీకు కరమోడ్చి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకోనంటే గురువులు చేయలేంది దివ్యవాణి చేస్తూ ఉంది. ఎందుకంటే అది చూస్తున్నప్పుడు చాలామంది ఆరాధనలు అక్కడే చేస్తూ ఉన్నారు, అక్కడే మోకరిల్లుతూ ఉన్నారు, అక్కడే ఆశీర్వాదం తీసుకుంటున్నారు, అక్కడే జపమాలు చెప్పిస్తూ ఉన్నారు, బైబిల్ తెలుసుకుంటున్నారు, వేదాంతం తెలుసుకుంటున్నారు. ఈ విధంగా మనం ఎవరం చేయని ఎంతమందికి ఇది తోడ్పడుతుంది అని అంటే అది ప్రత్యక్ష సాక్ష్యం మన వాళ్ళందరూ. కాబట్టి మరోసారి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫాదర్ లూర్ద్రాజ్ గారిని, ముందుండి నడిపించినటువంటి ఫాదర్ ప్రశాంత్ గారిని, విన్సెంట్ అన్నను కూడా వారికి కూడా నేను వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఇది సఫలీకృతం చేసినందుకు మీకు అందరికి కూడా దేవుని దీవెనలు రావాలి అని కోరుతున్నాను, ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ లార్డ్షిప్. తండ్రి గారు చెప్పినటువంటి మాటలు చాలా అమూల్యమైనటువంటివి. మరియ తల్లి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎంత ప్రముఖమైనటువంటి పాత్రను వహించారో దానిని వారే స్వయముగా వీరి స్వీయమైనటువంటి మాటల్లో వినమ్ర హృదయాన్ని, వినయ గుణాన్ని వారు ప్రదర్శించి ఉన్నారు. కావున మరొకసారి దివ్యవాణి టీవీ ఛానల్కి విచ్చేసి మా దివ్యవాణి ప్రేక్షకుల కోసం, కుటుంబీకులందరి కోసం ప్రార్థించినందులకు గాను హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఇంతటితోనే ఈ సమావేశము లేకుంటే ఈ దివ్యబలి పూజ ముగియడం లేదు. చాలా ప్రత్యేకమైనటువంటి విషయం, మనందరికీ కూడా తెలిసినటువంటి సుపరిచితులు మరియు గొప్ప రచయిత అయినటువంటి MD విన్సెంట్ సార్ గారు కొన్నేళ్ల పాటు తెలుగు శ్రీ సభకు చాలా ప్రముఖమైనటువంటి రచనలని అందించినటువంటి వీరు ఈరోజు వారి యొక్క రచనల ద్వారా మరో పుస్తకం రాబోతుంది. వాటి వివరాలను మరి ముఖ్యంగా వారు ఎందుకోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలను తెలియజేస్తూ మన ముందుకి గౌరవ డైరెక్టర్, అమృతవాణి డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ సుధాకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారు ఈ రచయిత మరియు రచనల గురించి వివరిస్తూ ఈ కార్యక్రమమును కొనసాగిస్తారు. పుస్తకాలనేవి నీ మైండ్కు రెక్కలిస్తుంది, నీ ఇమాజినేషన్కి ఒక దారి కల్పిస్తుంది, నీ జీవితానికి ఒక అర్థం నేర్పిస్తుంది. కడపమేత్రాసన ముద్దు బిడ్డ, కడపమేత్రాసన ప్రేమైన గురువు, అందరివాడు, మంచికి మారుపేరు, మంచి మనిషి, మరియ తల్లి భక్తుడు, నిత్య కృషిదారుడు, దైవానుగ్రహం వలన ఖమ్మం మేత్రాసనానికి మంచి కాపరిగా అభిషేకించబడిన ప్రియమైన మాన్యశ్రీ మహాపూజ సగిలి ప్రకాష్ తండ్రి గారిని మనమందరం కూడా చప్పట్లతో మరి ఒకసారి హృదయపూర్వకంగా ఆహ్వానించుదాం. మన ప్రియతమ పీఠాధిపతులను, దూరమైన వారి కుటుంబం తరపున సన్మానించాలని MD విన్సెంట్ కుమారుడైనటువంటి MD జార్జి గారిని మరియు నిర్మల్ మేరీ వారి చెల్లి గారిని, తండ్రి గారిని సన్మానించాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. దివ్యవాణి టీవీ ఛానల్ కోసం నిత్యం శ్రమిస్తున్న, దివ్యవాణి టీవీ ఛానల్లో వినూతనమైన కార్యక్రమాలతో ముందుకు నడిపిస్తున్న మా నాయకుడు CEO రెవరెండ్ ఫాదర్ లూద్రాజ్ గారిని కూడా స్టేజ్ పైకి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రమజీవి, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం డే అండ్ నైట్ తన వంతు కృషిని, క్రియేటివిటీని అందిస్తున్న రెవరెండ్ ఫాదర్ అనకార్ల ప్రశాంత్ గారిని కూడా స్టేజ్ పైకి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని రూపంలో సృజించబడడం ఒక వరం.
క్రైస్తవులుగా జీవించటం మరో వరం. గురువుగా జీవించటం పవిత్రమైన వరం. 25 వసంతాలు గురుత్వ జూబిలీని కొనియాడటం మహాభాగ్యం. 25 వసంతాల గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న రెవరెండ్ ఫాదర్ దూసి రవిశేఖర్ ఎస్జే వారు చైతన్య కథలు 2 గ్రంథానికి ఎంతో సహకరించిన మహానుభావులు. వారిని కూడా స్టేజ్ అలంకరించాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇరవై 25 వసంతాల గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న రెవరెండ్ ఫాదర్ దూసి రవిశేఖర్ గారిని మిస్టర్ విన్సెంట్ గారి తరపున, మనందరి తరపున మహాఘనత వహించిన ఖమ్మం మేత్రానులు సగిలి ప్రకాష్ తండ్రి గారిని, ఫాదర్ గారిని సన్మానం చేయాలని కోరుతూ ఉన్నాం. గొప్ప పుస్తకాలలో గొప్ప వ్యక్తులు మనతో మాట్లాడుతారు. అత్యంత విలువైన వారి ఆలోచనలను మనకు అందిస్తారు. వారి ఆత్మలను మనతో కూడా ప్రవేశపెడతారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఎండి విన్సెంట్ గారిని కూడా స్టేజ్ అలంకరించాలని హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఎండి విన్సెంట్ గారు ఒక గడియారం లాంటి వారు. గడియారం చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరి కోసం అది మారదు, ఆగదు కూడా. అటులనే ఎండి విన్సెంట్ గారు 7 పదుల వయసుల్లో కూడా గడియారముల నిత్యం కష్టపడుతూనే ఉంటారు. వయసును కానీ, కాలాన్ని కానీ, మనుషులకు కానీ ఆయన ఎప్పుడు కూడా భయపడరు, ఆగిపోరు. నిత్యం గడియారంలా శ్రమిస్తారు, కష్టపడతారు. ఎండి విన్సెంట్ గారు ఒక సెలయేరు లాంటివారు. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు కలిగినా ఆయన ఎప్పుడు కూడా ఆగిపోలేదు. తన సెలయేరు ప్రవాసమును కొనసాగిస్తూనే ఉన్నారు. దాని ఫలితమే చైతన్య కథలు 1, 2. ఈ పుస్తకాలను తెలుగు ప్రజలకు అందించడం కోసం ఆయన అనేక అవహేళనలను, అవమానాలను, ఆర్థిక ఇబ్బందులను అనుభవించారు. అయినప్పటికీ కూడా ఆగిపోకుండా వీటిని మన కోసం ముద్రించారు. కనుక వారిని అభినందిస్తూ చైతన్య కథలు 2 పుస్తకాన్ని ఆవిష్కరించాలని మనమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానించుదాం. ఇప్పుడు చైతన్య కథలు పుస్తకాన్ని తండ్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపచేస్తారు. గట్టిగా చప్పట్లతో అభినందించుదాం. పుస్తకం చదవడం వల్ల ఉపయోగం ఏమిటంటే నలుమూలల నుండి వచ్చే విజ్ఞానాన్ని మనం పొందవచ్చు. దాని నుండి జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకోవచ్చు. కడప మేత్రాసనం సెయింట్ మేరీస్ కేథెడ్రల్లో మన తండ్రి గారు విచారణకర్తలుగా సేవలు అందించేటప్పుడు దివ్యవాణి టీవీ ఛానల్ ప్రోగ్రాం కోసం నేను కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు ప్రతి సంవత్సరం తప్పకుండా ఆయన మనకు ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు, ఎంతో సహకరించేవారు, ఎంతో అభినందించేవారు. ఇలాంటి టీవీ ఛానళ్ళు ప్రజలకు అందించాలని తన వంతు ఎంతో కృషి చేశాడు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ తండ్రి గారు. చాలా కృతజ్ఞతలు. దివ్యాన్ని మీరు ఎంతో ప్రోత్సహించారు కడప మేత్రాసనంలో.
దానికి మేము ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం. చైతన్య కథలు 2 పుస్తకాన్ని ఆవిష్కరించిన తండ్రి గారు తన మాటలను మన కోసం పంచుకోవాలని హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. చైతన్య కథలు 2 దీన్ని కాన్సెప్ట్ మరియు కవర్ డిజైన్ పాల్ డి చిత్రాలు ఎండి జార్జి, రచయిత ఎండి విన్సెంట్. నేను వాళ్ళను అంత సులభంగా ఎండి విన్సెంట్ అని అనలేను. చిన్నప్పటి నుంచి అన్న అన్న అనేటటువంటి పంధ. ఫాదర్ సుధాకర్ చెప్పినట్లుగా చిన్నప్పటి నుంచే మంచం మీద మనిషి, ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు. ఎన్నో నాటకాలు రాశాడు, నాటకాలు వేయించారు, నటించారు, ఇంక మళ్ళీ చాలా చాలా చేశారు తెలుగు సమాజానికి, కథోలిక సంఘానికి. ఆ తర్వాత అమృతవనంలో పనిచేసేటప్పుడు కానీ ఎక్కడికెక్కడికో వెళ్తాడు. బెంగళూరులో ఉంటే బెంగళూరుకి వస్తాడు ఏదైనా ప్రమోషన్ కోసం, చెన్నైలో ఉంటే చెన్నైకి వస్తాడు ఏదైనా ప్రమోషన్ కోసం, అంటే ఇటువంటివన్నీ ప్రమోట్ చేసే దానికోసం. కాబట్టి అన్నను అభినందిస్తూ దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఇంకా ఎక్కువ అధికంగా తెలుగు శ్రీ సభకు సేవలు అందించాలని నేను కోరుతూ ఉన్నాను. మామూలుగా ఇప్పుడు పుస్తక పఠనం అనేదే దాదాపు మరుగైపోయింది, కనుమరుగయింది. అన్నీ కళ్ళు పోతాయని చెప్పినా కానీ మొబైల్లో చూడటం తప్ప చదువుతాము అన్నటువంటిది లేనే లేదు. ఇటువంటి సందర్భాలలో పుస్తకాలు రాయటము అనేది ఇంకా గడ్డుది, చాలా కష్టం. అయితే తెలివంతుడైనటువంటి విన్సెంట్ అన్న కథల రూపంలో తన భావాల్ని ప్రజలకు పంచుతూ ఉన్నారు. అది కూడా చైతన్యం తీసుకొచ్చేటటువంటి కథలు. కాబట్టి వారిని మరోసారి అభినందిస్తూ తెలుగు సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటివి ఇంకా ఎన్నో వారి యొక్క కలం నుంచి రావాలి అని, వారి యొక్క సేవలు మనలందరినీ కూడా స్ఫూర్తితో ప్రేరణతో ప్రభావితం చేయాలని, దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. చైతన్య కథలు 1, 2 రచయిత అయినటువంటి ఎండి విన్సెంట్ గారిని తన మనోభావాలను మనతో పంచుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరియు వందన సమర్పణ కూడా చేయాలని కోరుతూ ఉన్నాను. యాక్చువల్గా భారతమిత్రము మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు ప్రజలు, అది 20-30 years బ్యాక్, నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రజలు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఏముంది భారతమిత్రంలో అనేవాళ్ళు. ఎందుకు లేదు, ఎంతో ఉంది, చాలా ఉంది, మీరు చదవాలి కానీ అంటూ, సరే వీళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేదానికి కథలు రాద్దామని కథలు మొదలుపెట్టాను. యాక్చువల్గా అలా ఆరంభమైంది వెళ్ళవారా. సో తర్వాత మంచి స్పందన వస్తుంది. అందరూ మేము ఈ కథలను ఉపన్యాసాలకు వాడుకుంటున్నామని కొంతమంది ఫాదర్లు చెప్పడము. మన కార్డినల్ గారు అయితే, నీ కథ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటానయ్యా, పుస్తకంగా పబ్లిష్ చేయరాదా అని వాళ్ళు చెప్పారు మొదట. ఆ విధంగా పుస్తక రూపం వచ్చింది. చైతన్య కథలు మొదటి భాగానికి 8,000 కాపీల వరకు తెలుగువారు ఆదరించారు. అది నా అదృష్టము. దేవుని దయ వల్ల ఇప్పుడు చైతన్య కథలు 2 మన తండ్రి గారు ఆవిష్కరించడం నా భాగ్యము. ఈ దివ్య బలి పూజను సమర్పించి చైతన్య కథలు 2ను ఆవిష్కరించవాలని కోరగానే క్షణం ఆలస్యం చేయకుండా సమ్మతించిన, మహాఘనత వహించిన సగిలి ప్రకాశం గారికి తల వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సంతోషంగా అంగీకారం తెలిపిన దివ్యవాణి CEO పూజ్య గురు లుర్దు గారు, ప్రొడక్షన్ డైరెక్టర్ ఫాదర్ ప్రశాంత్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పుస్తక ప్రచురణకు తోడ్పడిన రెవరెండ్ ఫాదర్ దూసి రవిశేఖర్ గారికి, రెవరెండ్ ఫాదర్ పి సుధాకర్ గారికి, రెవరెండ్ ఫాదర్ సొన్న బెర్నాడ్ గారికి, ఏలూరులోని సెయింట్ జోసెఫ్ దంత కళాశాల కరస్పాండెంట్ అయిన ఫాదర్ జి మోజెస్ గారికి, క్రిస్టఫర్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి బ్రిజిత్ గారికి, దళిత కవి డాక్టర్ విల్సన్ సుధాకర్ గారికి, సెయింట్ మేరీస్ ఫార్మసీ డైరెక్టర్ గారైన ఫాదర్ వై బాలారెడ్డి గారికి, మహారచయిత శ్రీ యేసుపాదం గారికి, నా కుటుంబ సభ్యులైన షీలా, వినోద్, ప్రణీత్,
లక్ష్మి మైరాలకు, తమ్ముడు అల్ఫోన్స్కు, చెల్లి నిర్మలకు కృతజ్ఞతలు. వీణుల కిందైన చక్కటి పాటలను అందించిన పాటల బృందానికి నేను కృతజ్ఞతలను సమర్పిస్తున్నాను. దేవవాణి టీవీ సిబ్బంది అందరికీ ప్రత్యేక వందనాలు. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నెల్లూరు పీఠాధిపతి మహాఘనత వహించిన ఎండి ప్రకాశం గారు కూడా నా పుస్తకాలకి, నా రచనలకి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. అలా అనాలంటే యాక్చువల్గా పీఠాధిపతులు అందరూ ప్రోత్సహిస్తూ ఉంటారు, మా తమ్ముడే కాదు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విన్సెంట్ గారు. చివరిగా ఫాదర్ దూసి రవిశేఖర్ గారిని ఈ పుస్తకం గురించి కొన్ని మాటలు మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. చైతన్య కథలు 2వ సంపుటిని ఆవిష్కరించిన మహాపూజ్య సగిలి ప్రకాష్ ఖమ్మం మేత్రానులకు, దివ్యవాణి సిఇఓ గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి, విన్సెంట్ గారికి, సుధాకర్ గారికి అందరికీ ఈ యొక్క నమస్సుమాంజనలు. మన క్రైస్తవ సంప్రదాయంలో ఈ క్రైస్తవ సాహిత్యం అంత విరివిగా బయటికి రావటం లేదన్నది మనందరికీ తెలుసు. ఏ ఒక్కరూ ఎక్కడ చిన్న ప్రయత్నం చేసినా అందరూ దానిని ప్రోత్సహించాలన్నది నా మనసులో ఒక్క మాటని చెప్పి ముగిద్దామని అనుకున్నాను. మన తెలుగు సాహిత్యం, తెలుగు క్రైస్తవ సాహిత్యం ఇంకా అభివృద్ధి చెందాలి. ఎంతోమంది రచయితలు ముందుకు రావాలి, ఎంతోమంది రచయితలను ప్రోత్సహించాలి. భిన్నమైన బైబిల్ సంబంధమైన అంశాల గురించి అయితేనేమి, ఆధ్యాత్మికమైన అంశాలను గురించి అయితేనేమి, మన క్రైస్తవ జీవన విధానం గురించి అయితేనేమి భిన్నమైన కోణాల నుంచి పంచుకోవటం అనేది చాలా ప్రధానం. ఈ వరవడిలో భాగంగా మరి ఈ నేపథ్యంలో ఎండి విన్సెంట్ గారు చేసిన ప్రయత్నం నిజంగా ప్రశంసనీయమైనది. అందుకనే వారికి ఏ విధంగా ఎన్నో ప్రోత్సహించాలో ఆ విధంగా ప్రోత్సహించే ప్రయత్నం చేశాం. కనుక ఈరోజు విన్సెంట్ గారు, రేపు మరొకరు ఎవరైనా క్రైస్తవ రచయితలు, మన కథోలిక రచయితలందరినీ కూడా మనం ప్రోత్సహించి మంచి కథోలిక సాహిత్యం బయటికి రావటానికి మనందరము కూడా సహకరించాలని, దానికి తెలుగు శ్రీ సభ కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందచేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మరొకసారి విన్సెంట్ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. చివరిగా మరి ఒకసారి పుస్తకాన్ని నమస్కరించిన ఖమ్మం మిత్రానులు మహాపూజ్య సగిలి ప్రకాష్ తండ్రి గారిని మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న గురు పొంగోవలకి, ఎండి విన్సెంట్ గారికి, వారి చెల్లెలు నిర్మలి మేరీ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమృతవాణి ఎప్పుడు కూడా పుస్తక రచయితలకు ప్రోత్సహిస్తుంది. దయచేసి ఎవరైనా పుస్తకాలు రాయాలనుకున్నప్పుడు అమృతవాణిని అప్రోచ్ కావాలని మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.